ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ వచ్చింది. పార్టీ ఫిరాయింపు కేసులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి క్లీన్ చిట్ ఇచ్చారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. సంజయ్ పార్టీ మారడానికి తగిన ఆధారాలు లేవన్నారు స్పీకర్. దీంతో ఆయనపై వేసిన అనర్హత పిటిషన్ను కొట్టివేశారు స్పీకర్. సంజయ్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇందులో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఈ వ్యవహారంలో ఇక మిగిలింది కడియం శ్రీహరి, దానం నాగేందరే. ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ వచ్చింది. పార్టీ ఫిరాయింపు కేసులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు క్లీన్ చిట్ ఇచ్చారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. సంజయ్ పార్టీ మారడానికి తగిన ఆధారాలు లేవన్నారు స్పీకర్. దీంతో ఆయనపై వేసిన అనర్హత పిటిషన్ను కొట్టివేశారు స్పీకర్. సంజయ్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇందులో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఈ వ్యవహారంలో ఇక మిగిలింది కడియం శ్రీహరి, దానం నాగేందరే. మరోవైపు తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతం నుంచి నెలకు 5,000 బీఆర్ఎస్ పార్టీకి కట్ అవుతున్నాయని చెప్పారు సంజయ్. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది. ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎంఓ ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. జూన్ 23 అనుకుంటా డేట్ అటు ఇటు జాగలేదు, ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి నేను చాలువ కప్పితే వారు నాకు కండువ కప్పితే నేను కాంగ్రెస్లో చేరినట్టు చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలే. నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే, నేను ఆబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, వాస్తవమే. అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టినా భయ్, అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా. కాదంట ఏదైనా విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయండి ఈ బిల్ మద్దతు ఇవ్వమంటే అటే చెప్తాను. నేను ఎలక్షన్ కోసమో లేకపోతే సొంత లాభం కోసం కాదు, జగిత్యాల అభివృద్ధే నా ఆరాటం. ఆ ఆరాటం కోసమే నేను పాటుపడుతున్నా. ఇప్పుడు కూడా నేను మీడియా ముందు, అది రాష్ట్ర స్థాయిలో ఉన్న మా విలేకరులు కావచ్చు, అందరూ కావచ్చు, మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఇక్కడ వాళ్ళని కూడా కొడతా ఉన్నా. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా. ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా విన్నవించుకుంటున్నాను.